నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, ఆదిపురుషు సినిమాకి సంబంధించి ఏ ట్రైలర్ రిలీజ్ అయినా, ఫోటో రిలీజ్ అయినా ఎన్ని విమర్శల పాలైందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఏదో వివాదాస్పదంలో ఆ సినిమా ఉండనే ఉంటుంది. దానికి క్లారిటీ ఇస్తూనే ఉన్నారు సినిమా యూనిట్ సభ్యులు. అయితే ఇప్పుడు కొత్తగా ఇంకొక వార్త, ఆశ్చర్యకరమైన వార్త. ఆదిపురుషు సినిమాతో ప్రభాస్ అప్పులన్నీ తీరిపోయి అంటున్నారు. అంతగా ప్రభాస్ ఎప్పుడు అప్పులు చేశారు? ఎందుకంటే సినిమా నిర్మాణ సంస్థలో భాగమయ్యారు అనుకోండి, అప్పు చేశారు అనుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? ఎప్పుడు అప్పు చేశారు? అప్పులన్నీ తీరిపోవడం ఏంటి? అప్పులు లేకపోవడం. మా ప్రభాస్కి రాధేశ్యామలో ప్రభాస్ చెల్లి ఒక 290 కోట్లు పెట్టానని ఆవిడే చెప్పింది ఇంటర్వ్యూలో. అది అప్పు కాదా? ఇలా 290 కోట్లు సినిమా ఒక డబ్బులు ఒక సినిమాలో పెట్టి వాళ్ళ స్ట్రక్ అయిపోయారంటే అది అప్పు కాదు. ప్రభాస్కుంటే అప్పులు ప్రభాస్కుంటాయి. ఎందుకంటే తర్వాత మీకు బాహుబలి తర్వాత పెద్ద సూపర్ హిట్ సినిమా ఏమి లేదు కదా. సాహోకి రెమ్యూనరేషన్ ఇచ్చారు కానీ లాభాల్లో వాటాలు లేవు కదా. లాభాల్లో వాటాలు బాహుబలిలో ఇచ్చారన్నమాట. ఈ సినిమాలో ఏమైందంటే మనమే చెప్పుకున్నాం, ఈ ఆదిపురుషు మొదట్లో చూసినప్పుడు ఏంటి ఎలాగుందని మనం కంగారు పడ్డాం, భయపడ్డాం. ఏమో ఈ సినిమా దెబ్బతింటుందేమో అని. తర్వాత ఓ టీజరు విడుదలైన తర్వాత ఇదేదో డెప్త్గా అంటే ఏమిటి, దీని రామాయణం తాలూకు మూలాల్ని సేకరించాడేమో ఓం రౌత్ అనేటువంటి భావన కలిగింది. పాట రిలీజ్ అయిన తర్వాత ఇక అంటే ఈ సినిమా మనం ఏదో పొరపాటుగా అంచనా వేసుకుంటున్నాం కానీ ఈ సినిమా మాత్రం ఇండియా మొత్తం మీద చాలా పెద్ద పేరు తెచ్చుకుంటుంది, చాలా పెద్ద కలెక్షన్ వసూలు చేస్తుంది. ఇప్పుడే బ్రహ్మాండంగా మార్కెట్ అయిపోయింది. మార్కెట్ అవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడ ఏంటంటే మన మోదీ గారు కానీ లేకపోతే అమిత్ షా కానీ పూనుకుంటే మార్కెట్ అవ్వడం ఏముంది. అరే నువ్వు 5 టెరిటరీస్ ఉన్నాయి, 5 టెరిటరీస్ కూడా ఒక 1000 కోట్లు తీసుకుంటే కళ్ళు మూసుకొని తీసుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట. సినిమాను 1000 కోట్లు తీసుకుంటారు, ఆయన ఒక 2000 కోట్లు బిజినెస్ ఆఫర్ తీసుకుంటారన్నమాట. అంటే బిజినెస్ అవ్వడం పెద్ద కాదు, కష్టం కాదు. అయితే బిజినెస్ అవ్వాలన్నా సినిమాలో కూడా ఒరిజినాలిటీ ఉండాలి కనుక ఆ ఒరిజినాలిటీని మీరు చూశారు కనుక సినిమా భారీ ఎత్తున మార్కెటింగ్ అయిపోయిందన్నమాట. అయిపోయిన తర్వాత ప్రభాస్కి చాలా మంచి అమౌంట్ ఇచ్చారు, ఫ్రూట్ఫుల్ అమౌంట్ ఇచ్చారు కనుక ప్రభాస్ ఏం చేశాడు, ఆయనకున్న డెప్స్ అన్ని మొత్తం క్లియర్ చేసి పారేశారన్నమాట. అందుకని మళ్ళీ పెద్ద ప్రాజెక్టుకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయనకి డెప్స్ ఏం లేవు, కావాలంటే ఒక 500 కోట్లు కూడుతాడు ఆయన, అలా ఉన్నాడన్నమాట. గనక ఇప్పుడు ప్రభాస్కి ఆదిపురుషు సినిమా ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా అవుతుంది. తర్వాత మనం ఆ రాముడితో అంటే సినిమా ముందే కొంత ప్రిపేర్ చేస్తారు. నువ్వు రాముడు ఎన్టీ రామారావుతో పోల్చుకోవద్దు, అర్నాథ్తో పోల్చుకోవద్దు, ఈ రాముడు వేరు, ఇది వాల్మీకి రామాయణం తాలూకు ఆధారంగా మేము తీసుకున్నాం, వాల్మీకి వర్ణన బట్టి రాముడిని మేము రూపొందించాం. అలాగే సీతమ్మ వారు కానీ ఆంజనేయ స్వామి కానీ లక్ష్మణుడు కానీ ఆ వాల్మీకి ఈ పాత్రలను ఎలా వర్ణించాడు, వాళ్ళ తాలూకు బిహేవియర్ని ఎలా వర్ణించాడు, అలాగే హనుమంతుడు ఎలా ఉన్నాడు, ఆయన బిహేవియర్ ఏంటి, పండితులు వారు హనుమంతుడు. అయితే ఇవన్నీ కూడా ఉంటాయనుకుంటున్నాను అనమాట. రాముణ్ణి మించిన తెలివైన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆంజనేయ స్వామి. అలాగే సుగ్రీవుడు కూడా చాలా రాజకీయ నిపుణుడు అన్నమాట. అంటే రాజకీయంలో ఎంత మనకి తర్వాత చాణక్యుడు వచ్చారు కానీ త్రేతాయుగంలో చాణక్యుడు లేదు. కానీ ఈ చాణక్యుడితో పోల్చదగ్గవాడే ఆయన ఎవరు, సుగ్రీవుడు అన్నమాట. అట్లాంటి క్యారెక్టర్స్ అన్నిటికి కూడా ఒక మంచి అందమైన రూపకల్పన చేస్తున్నారని మనం ఆశించవచ్చు. భారీ అమౌంట్కి సినిమా అమ్ముడుపోయిందని ఆశించవచ్చు. భారతదేశం మొత్తం ఆ సినిమా కోసం ఎదురు చూస్తుందని ఆశించవచ్చు. అందుకే మన ప్రభాస్ తాలూకు అప్పులని కూడా మన మీడియాలో ఈ సమాచారం, సాధికారిక సమాచారం మనకు వినిపిస్తున్నట్లు కదా, ఆ సమాచారం నిజమని కూడా మనం నమ్మొచ్చు.
ఇప్పుడు ప్రభాస్ గారు అన్ని భారీ ప్రాజెక్ట్స్ అంటూ అంటే దెబ్బ మీద దెబ్బ పడుతుంది. సాహో దగ్గర నుంచి హిట్ లేదు ఆయనకి. సో ఆది పురుష్ అనుకుంటే అది కూడా మొన్నటి వరకు ఒక వివాదాస్పదమే అయ్యింది. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే మీరు అన్నట్టుగా వాల్మీకి రామాయణం నుంచి తీసుకున్న రాముడు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా అటు ఇటుగా అయింది అనుకోండి, ఏంటి పరిస్థితి? లేదు, అవ్వదు కదా. అటు ఇటు అయితే ఈ అప్పులు ఎలా తీరుస్తారు? వాడు పెట్టుబడికి లాభం ఉంటే కదా అప్పులు తీరుస్తారు. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, ఒక ప్రాజెక్ట్ పెట్టాను, నీకేంటంటే నీ మామూలు ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ అమౌంట్ ఇస్తున్నానంటే నేను హ్యాపీగా ఉండాలి కదా. నేను హ్యాపీగా ఉంటే నేను నీ తాలూకు నీకు అడిగిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఇస్తాను. అదే జరిగింది ఇక్కడ. అయితే చెప్తున్నాను కదా, ప్రభాసు ఇక ముందు ఏ సినిమా చేసినప్పుడు కూడా ఒక 500 కోట్లు లేకపోతే సినిమా చేయడు. అది సినిమా రేంజ్ దాటిపోయిందన్నమాట. మరి ఎవరు చేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది. సుజీత్ చేసినా, ఓం రావు చేసినా, ప్రశాంత్ నీళ్ళు చేసినా వాళ్ళు 500 కోట్ల రూపాయలకి వెళ్తారు. అలా లేకపోతే వాళ్ళు చేయలేరమ్మా. అది ఆ భారీ అమౌంట్ లేకపోతే చేయలేరన్నమాట. అది వాళ్ళ తాలూకు. ఇప్పుడు ప్రభాస్ గారిని మనం బాహుబలిలో ఒక మంచి రాజు గెటప్ లో చూసాము, దాన్ని యాక్సెప్ట్ చేసాం ఆయన పర్సనాలిటీకి. బట్ సాహోకి వచ్చేసరికి ఆయన గెటప్ బాగుంది కానీ ఎందుకో కథ, ఆ గన్స్ అవన్నీ ఆకట్టుకోలేకపోయాయి. రాధేశ్యామ్లో ఒక మంచి ప్రేమికుడు అనుకున్నారు, ఆ జాతకాలు తిప్పికొట్టాయి. ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ ఒక ట్రెడిషనల్ లుక్లో రాముడిగా వచ్చేసరికి ఇప్పటికే ఆ డబ్బింగ్ చాలా మందికి నచ్చలేదు. రాముడు అంటే కాస్త సౌమ్యంగా ఇలా మాట్లాడాలి, ఒక యుద్ధాన్ని ప్రేరేపించినట్టుగా అట్లా కొంతమందికి నచ్చలేదు, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే మనం ఏదో ఒక సన్నివేశం చూసి జడ్జిమెంట్ చెప్పలేము కదా. మీరు చెప్పినట్టుగా సాహోలో ప్రభాస్ బాగున్నాడు, బాగా యాక్ట్ చేశారు కూడాను. ఎటు వచ్చి రాధేశ్యామలో ఆ కథా వస్తువు పరమ దరిద్రంగా ఉంది, యాక్టింగ్ పరమ దరిద్రంగా ఉంది. ఆ ప్రభాస్ కనిపించే విధానం కూడా బాగలేదన్నమాట. మరి బాహుబలి అంటే బాహుబలి తీసి పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే బాహుబలిని మన రాజమౌళి సృష్టించుకున్నాడు. ఆ పర్సనాలిటీకి రాజుగా ఎలా ఉంటే బాగుంటుందో సృష్టించుకున్నాడు. తమన్నా ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది, ఒక పచ్చ బుట్టేసిన పాటతో ఈక్వల్గా ఉంటుందా? ఎంత వాళ్ళు శృంగారంలో మునిగిపోయారంటే ఆల్మోస్ట్ వాళ్ళు తమన్నా ఒక వితౌట్ బ్లౌజ్ యాక్ట్ చేసిందన్నమాట. అలా జస్ట్ ఇద్దరు కూడా రసైక ప్రపంచంలో మునిగిపోయినప్పుడు కత్తితో ఇలా అంటాడు, ఆ బాడీ విడిపోతుందన్నమాట. అంత శృంగారాన్ని ఒలగబోశారు. బికాజ్ ఇట్ ఈజ్ రాజమౌళి కాబట్టి ఆ శృంగారాన్ని అంత అందంగా చూపించాడన్నమాట. ఇంకోరైతే చూపించలేరు. దాంతో మనం పోల్చుకోవద్దు. ఇక ముందు రాజమౌళి తాలూ సినిమాలు ఎలా ఉంటాయో మనం చెప్పలేం. కానీ ఇంతవరకు సినిమాలు నా భూతో నా భవిష్యత్తు చాలా గొప్పగా తీసుకొచ్చాడన్నమాట. అదే ఆయన గొప్పే, ప్రభాస్ గొప్పేం కాదు. ఆయన ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నాడు, చూశాడు. ఓకే. సో మరి ఆది పురుష్తో ఒకసారి రిలీజ్ అయిన తర్వాత ఈ అపోహలన్నీ చెదిరిపోతాయేమో చూడాలండి. మరి తప్పకుండా అమ్మా, తప్పకుండా. సినిమా బాగా బిజినెస్ అయింది. తర్వాత సినిమాలో మేధావర్గాన్ని ఒకటి మాత్రం నేను చెప్పగలను, సినిమాలో క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ కూడా సినిమాని చూస్తాయి. అంటే ఇప్పుడు నా మూడు క్లాస్ వేసుకుందాం అంటే లో క్లాసు, మిడిల్ క్లాసు, హై క్లాస్ అని 3 క్లాసులు వేసుకుంటే మిడిల్ క్లాసు, హై క్లాసు మాత్రం తప్పకుండా సినిమా చూస్తాయి. కొంచెం చదువు లేని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు మాస్ ఏంటంటే ఈ సినిమా జోలికి వెళ్ళరు. ఏంట్రా రాముడు అలాగ ఉన్నాడు, ఏంట్రా సీత అలాగ అనుకుంటారు. కానీ ఇప్పుడు నీ బోటోళ్ళు మిగతా మామూలు చదువుకున్న ఏంటంటే రాముడు ఎందుకు ఇలా ఉన్నాడు, సీత ఎందుకు ఇలాగుంది, ఆంజనేయ స్వామి ఎందుకు ఇలాగున్నాడు, వీళ్ళ అందులో మధ్యలో డైలాగ్స్ ఇవన్నీ చెప్తారు కదా. అసలు మనం రామాయణంలో ఎప్పుడు ఈ సంఘటనలు చూడలేదే, చాలా కొత్తగా ఉంది అనేటువంటి ఉద్దేశంతో తప్పకుండా ఆది పురుషుని ఆదరిస్తారని నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్.